మీరు ఎప్పుడైనా విదేశీ ప్రయాణానికి ప్లాన్ చేసుకున్నారా? బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని ఎంతో సంతోషంగా ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరారా? కానీ ఒక్క చిన్న పొరపాటు. అసలు పొరపాటు కూడా కాదు. మీ ఇంట్లో ఉండే ఒక్క వస్తువు మిమ్మల్ని ఏకంగా 57 రోజుల పాటు జైల్‌లో ఉంచుతుందని మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. కేవలం కూరల్లో వేసుకునే గరం మసాలా మరియు ఆమ్చూర్ పౌడరు అంటే మామిడికాయ పొడి ఒక వ్యక్తి జీవితాన్ని నరకంగా మార్చేశాయి. మధ్యప్రదేశ్ వ్యాపారవేత్త అయిన అజయ్ సింగ్‌కు ఆ రోజు భోపాల్ ఎయిర్‌పోర్ట్‌లో ఏం జరిగింది? ఒక అమాయకుడికి డ్రగ్ స్మగ్లర్‌గా ఎలా ముద్రపడింది? ఈ నిజాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడాల్సిందే. అది మే 7, 2010 మధ్యప్రదేశ్‌కు చెందిన బిజినెస్ మ్యాన్ అయిన అజయ్ సింగ్ తన మలేషియా ట్రిప్ కోసం ఎంతో ఆనందంగా భోపాల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. విదేశాల్లో ఉండే తన స్నేహితులు వంట చేసుకోవడం కోసం ఆయన తన లగేజ్‌లో 1 కిలో గరం మసాలా మరియు 1 కిలో ఆమ్చూర్ పౌడర్‌ను ప్యాక్ చేసుకున్నారు. మన దేశంలో అయితే ఇది చాలా సాధారణం. కానీ ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ చెకింగ్ దగ్గరికి రాగానే కథ మొత్తం అడ్డం తిరిగింది. అక్కడ ఉన్న ఎక్స్‌రే మరియు ఈటీడీ అంటే ఎక్స్‌ప్లోజివ్ ట్రాన్స్ డిటెక్షన్ మెషిన్స్ ఆయన బ్యాగ్‌ను స్కాన్ చేసినప్పుడు ఊహించని విధంగా రెడ్ అలర్ట్ వచ్చేసింది. ఆ మిషన్ డిస్ప్లేపై ఏం చూపించిందంటే 4% హెరాయిన్, 10% ఎండిఏ డ్రగ్స్ ఉన్నట్టు స్కాన్ పై కనిపించింది. మిషన్ ఇచ్చిన ఆ ఒక్క సిగ్నల్ తో ఎయిర్పోర్ట్ లో ఉన్న సిఐఎస్ఎఫ్ అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. అజయ్ సింగ్ ఎంత నెత్తి నోరు కొట్టుకున్నా అది కేవలం గరం మసాలా అని మొత్తుకున్నా ఎవ్వరూ వినలేదు. ఆయన ఒక డ్రగ్ స్మగ్లర్ అని నిర్ధారించి వెంటనే డీటైన్ చేశారు. ఆయనపై కఠినమైన సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి నేరుగా జైలుకి పంపించారు. ట్విస్ట్ ఏంటంటే మే 9, 2010 ఆ శాంపుల్స్ ను నిజ నిర్ధారణ కోసం లోకల్ ఫారెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించారు. కానీ దురదృష్టవశాత్తు ఆ ల్యాబొరేటరీలో అడ్వాన్స్ డ్రగ్ టెస్ట్ చేసే సరైన సదుపాయాలు లేవు. దాంతో అక్కడ అజయ్ సింగ్ అమాయకత్వాన్ని నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. వ్యవస్థ లోపాలు ఎక్కడితో ఆగలేదు. మే 20, 2010 ఆ మసాలా శాంపుల్స్ ను హైదరాబాద్లోని సెంట్రల్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించారు. అక్కడ కూడా ల్యాబ్ రిపోర్ట్స్ రావడానికి కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒక పక్క అమాయకుడైన అజయ్ సింగ్ జైల్లో నరకం అనుభవిస్తున్నాడు. మరోపక్క ప్రభుత్వ ఫైళ్లు నెమ్మదిగా కదులుతున్నాయి. చివరికి జూన్ 30, 2010 అంటే దాదాపు 2 నెలల తర్వాత హైదరాబాద్లో ఉన్న సెంట్రల్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి ఫైనల్ రిపోర్ట్స్ వచ్చేసాయి. ఆ రిపోర్ట్స్ లో ఏముందంటే బ్యాగ్ లో ఉన్నది 100కు 100% ప్యూర్ గరం మసాలా మరియు ఆమ్చూర్ల పౌడర్ మాత్రమే. అందులో ఎలాంటి డ్రగ్స్ లేవని అందులో ఉంది. అప్పుడు కోర్టు ఆయన్ని నిర్దోషిగా ప్రకటించింది. కానీ ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కేవలం ఒక్క తప్పు మిషన్ రీడింగ్ వల్ల అజయ్ సింగ్ ఏకంగా 57 రోజుల పాటు జైల్లో శిక్షణ అనుభవించాల్సి వచ్చింది. జైలు నుండి విడుదలైన తర్వాత అజయ్ సింగ్ ఊరుకోలేదు. తన జీవితాన్ని, మానసిక ప్రశాంతతను నాశనం చేసినందుకు తనకు న్యాయం కావాలని, నష్టపరిహారం ఇవ్వాలని కోర్టును ఆశ్రమించాడు. కానీ మన దేశ న్యాయ వ్యవస్థలో ఒక కేసు తేలడానికి ఎంత సమయం పడుతుందో మనందరికి తెలిసిందే. ఈ పరిహారం కోసం ఆయన ఏకంగా 15 సంవత్సరాల పాటు కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చింది. చివరికి కోర్టు ఆయనకి ఎంత నష్టపరిహారం ఇచ్చిందో తెలుసా? కేవలం 10 లక్షలు మాత్రమే. ఆలోచించండి, 15 ఏళ్ల పాటు లాయర్ల ఫీజు, కోర్టు ఖర్చులు, మానసిక శోభ, వీటన్నిటికీ ఆ 10 లక్షలు సరిపోతాయా? రీసెంట్ గా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా సోషల్ మీడియా ఆర్టీఐ యాక్టివిస్టుల గురించి మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. కానీ నిజానికి మార్చాల్సింది మన వ్యవస్థలోని లోపాలు కాదా? తప్పుడు టెక్నాలజీ, ఆలస్యమే ల్యాబ్ రిపోర్ట్స్ వల్ల సామాన్యుల జీవితాలు బలి కావాలా? మరి అజయ్ సింగ్ కి జరిగింది కరెక్టేనా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి డాక్యుమెంటరీ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో డాక్యుమెంటరీ వీడియోతో కలుద్దాం.